ఏరా అయిపోయినా ఆఫీసా? ఇప్పుడు అయిపోగొట్టుకుని వస్తారా నువ్వు? అయిపోయానప్ప. ఏం ఆఫీస్లో ఏంటో మామూలుగా ఇంక తప్పదు. కాదురా, ఈ మధ్య బాగా ఆలోచించు, హెల్త్ ఇష్యూలు రా అందరికీ కదా, ఏజ్తో సంబంధం. అంటే ఈ మధ్యనేం కాదు, దాదాపు కొన్ని జనరేషన్ నుంచి ఆలోచిస్తే చాలా రోజుల నుంచి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, షుగర్ అంట, బీపీలు అంట, చాలా ఉన్నావు. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్లో మెయిన్ ఎవరు తెలుసా? క్యాన్సరు కొన్ని అంటే కొన్ని రోగాలు అంటించుకుంటే భయపడతాను రే. మామూలుగా మనము ఏమనుకుంటాము, కొన్ని రోగాలు వస్తాయన్నమాట, ఏదో తగిలితే వస్తాయి, అంటించుకుంటే వస్తాయి రోగాలు. ఇప్పుడు మనిషికి అలవాట్ల నుంచి వచ్చేస్తాయి రా. అలవాట్లు ఉంటాయి కదా, అలవాట్ల నుంచే సగం రోగాలు. అలవాట్లు అంటే ఇప్పుడు మందు తాగే అలవాటు, అట్లాంటిగా మందు అలవాటు అంటే మందు తాగితేనే రోగాలు వస్తాయని ఎక్కడ ఉందే? లేదు. సెలబ్రిటీస్ మందు తాగడం లేదా? లేదు. అదే పాయింట్ నేను ఒకటి చెప్పుకుందా. ఇప్పుడు చాలా మంది డైలీ మందు తాగే వాళ్ళు కూడా మందు తాగని వాళ్ళ కంటే ఎక్కువ బతుకుతున్నారు తెలుసా. అంటే ఓవరాల్గా కాదు, ఓవరాల్గా వద్దు చూడొద్దు, ఓవరాల్గా చూడకపోయినా కనీసము ఇప్పుడు 100లో కనీసం 30 మంది అన్న మందు తాగని వాళ్ళకంటే తాగిన వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు కదా. దాంట్లో తాగే వాళ్ళకంటే తాగని వాళ్ళు చచ్చిపోతున్నారు కాదరా. దాంట్లో కూడా మందు తీసుకున్న వాళ్ళు లిమిటెడ్గా తీసుకొని మంచి ఫుడ్ తీసుకుంటే వాని హెల్త్ సెట్ అయినట్టే కదా. ఇప్పుడు ఆ చెత్తాచెదారం తినే బదులు గోబీలంట, పానీపూరీలంట యాదపడతా అంటే మనకు కంటికి బాగా కనిపించింది తినేసేసి. మెయిన్ ఇప్పుడు మంచి టాపిక్ అంటే ఫుడ్ వల్ల ఫుడ్ మనకు అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు అలవాట్లు గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఇప్పుడు మనం చిన్నప్పుడు బాగా చూసుకో, మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, మన దగ్గర ఏంటో మ్యాక్సిమం ఒకటి వ్యాయామం అనేది లేదనమాట. అలవాట్లు అంటే ఎక్సర్సైజెస్. పొద్దున్నే లేచి వాకింగ్, పొద్దున్న లేచి ఎన్ని గంటలకు వాకింగ్ పోతా అంటే మనం అసలు ఈ మధ్య నేనే అసలు రావట్లే కదా. ముందు ఎట్లా పోతా అంటే పొద్దున్న లేస్తేనే అందరూ టీం మనతో 10-15 మంది కలిసి వాకింగ్ పోయి క్రికెట్ ఆడి కొంచెంసేపు బాగా ఎక్సర్సైజ్ చేసుకుని శ్రీఫారం పోతాడు దాదాపు 8 కిలోమీటర్లు 6-7 కిలోమీటర్లు ఆడిపోయి టీ తాగేసో లేదంటే ఆడేదన్నా ఏం తిక్తా తినేసి వచ్చేసేవాళ్ళము. మళ్ళీ ఎంత దూరం నడిచింటే దాదాపు అంటే ఆడ 8-8 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. తర్వాత ఏం చేస్తాం, ఇంటికి వస్తున్న మసాలా మన దగ్గర ఏంటి లేదు తినే కూడా ఏంటి డబ్బులు కూడా ఉంటాయి, మన దగ్గర డబ్బులు ఉంటాయి. ఇంకా పొద్దున్న యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు పిల్లలకి డబ్బులు ఇవ్వడం వల్లే ఇదైపోతున్నారేమో హెల్త్ ఇష్యూగా. పిల్లలకి ఆలోచిస్తే ఇప్పుడు మనకేం రా, మన జనరేషన్లో డబ్బులు లేవు, ఏంది బయట తినాలన్నా కూడా డబ్బుతో కూడుకునేది కాబట్టి ఎప్పుడేం తింటాను లేదేమో మనము. ఈ గోబీలో అవన్నీ తక్కువ. గోబీ తిన్నాము అంటే మళ్ళీ మనం తిన్నాంలే, మనం డిగ్రీ తిన్నాము, ఆ టైంలో తిన్నాం. అంటే మన చిన్నప్పుడు ఒక 15 ఏళ్ళ కిందట వెనక్కి పోతే బయట అంటే ఏమంటారు చాట్ సెంటర్స్, అసలు మనం ఏం తింటాండి చెప్పు? జామకాయలు, స్కూల్లో నోటి జామకాయలు, మామిడికాయలు, రేణికాయలు, నల్ల రేణికాయలు ఎట్లా పోతా అంటే అసలు నీకు స్కూల్ వెనకలంతా గమనించు. మంచి హెల్తీ ఫుడ్ తీసుకో. వాళ్ళు ఏం చేస్తుంటారు ఇప్పుడు మన స్కూల్లో అవలు వస్తారు చూడ, అవళ్ళు రేణికాయలని దంచుకొనేసి అది రేణికాయలతో నిప్పట్టు చేసుకుని వస్తారు కదా. మళ్ళీ జామకాయలు యాక్చువల్గా అవి తింటే మంచి హెల్దీ. అది ఇంకోటి సి విటమిన్. ఇంకోటి ఏం తెలుసా, ఇప్పుడు అవి కూడా ఇప్పుడు తింటున్నారు చాలా మంది. మళ్ళీ ఎందుకు వాళ్ళకి అంతకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి? పక్కన వెరైటీ తింటున్నారు కదా. పక్కన వెరైటీ కాదు, కల్తీ అసలు చూస్తే. అయినా ఇప్పుడు ఆ రేణికాయలు ఎట్లా దొరుకుతుంది? ఆన్లైన్లో దొరుకుతాయి రేణికాయలు నిప్పట్లు. అమెజాన్లో తింటూ ఉన్నారా ఎప్పుడన్నా? అంటే నువ్వు ఇప్పుడు తిన్నావా హైబ్రిడ్ అనేది తిన్నావా? హైబ్రిడ్ అవును, ఇప్పుడు హైబ్రిడ్ మనకు ఇప్పుడు ఏంది పరంకాయలు వస్తాయి. పరంకాయలు కాకుండా ఇవి ఇప్పుడు మనకి సమ్మర్లో వస్తాయి చూడరా, అవి మనం బాగా తింటాం చూడు, కలంగిరికాయలు, పుచ్చకాయలు, ఆ పుచ్చకాయలు అప్పుడు ఒక ఎర్రగా మచ్చలుగా ఉండేట్టుగా బాగా చూస్తాం. ఆ తప్ప మనకి వేరే కలర్ కనిపిస్తాను. ఇప్పుడు హైబ్రిడ్ కాయలు వచ్చేసి ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా, నల్ల కలంగిరికాయలు, బూడిద కలర్ లో వస్తాయి. అవి హైబ్రిడ్ అయిపోయినాయి. హైబ్రిడ్ అంటే అర్థం ఏమి? నేచురల్ గా కాకుండా పండించేది. అవి తొందరగా లావు కావాలా, తొందరగా రెడ్ కావాలా అన్నట్లు వాళ్ళు దాంట్లోకి కొన్ని ఎరువులు, మెయిన్ ఎరువులు టాపిక్ కూడా రా. ఎరువులు కూడా అంటే అప్పుడు నేచురల్ గా వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే ఈ రసాయనిక ఎరువులు లేవు, సేంద్రియ ఎరువులు. ఇవేంటివి? నేచురల్గా మామూలు ఎరువులు రా. ఆవులు, పశువులతో వచ్చిన ఎరువు, ఆవు గంజి, వేపాకుతో చేసిన ఎరువులు ఉంటాయి కదా, అవి సేంద్రియ ఎరువుల్లో అట్లాంటివి వాడుతుంది. మనిషి లావైపోతున్నాడు, ఉబకాయం అని స్థూల ఉపకాయం, దుబ్బగా అయిపోతారు. దుబ్బదయ్యానికి కారణం ఏం చెప్పు? ఇప్పుడు రోగాలతో ఒకటి కదా, ఒబేసిటీ.
బాగా విన్నావా? ఎందుకంటే ఒకే దగ్గర కూర్చొని వేస్తున్నాడు మనిషి. మనిషి ఎందుకు పని చేయలేకపోతున్నాడు? అదే ఒకే దగ్గర కూర్చొని వేస్తాడు. ఇప్పుడు నువ్వు పాల ప్యాకెట్ తీసుకురావాలంటే నువ్వేం చేసేవాడు? ఇప్పుడు నడుచుకొని పోతా అంటే ఆడికి ఇంకా ఓయమ్మ గంగాశ్వరాల షాప్కి ఇంటి దగ్గర నుంచి వాడి దగ్గర నుంచి నడుచుకొస్తే దాదాపు 1/2 కిలోమీటర్ అవుతుంది. 2 రోజుల తర్వాత సైకిల్ సైకిల్ కూడా మంచిదే. సైకిల్ కూడా మంచిదే, వండర్ఫుల్. అదే ఇప్పుడు ఏం చేస్తాము, మా ఆడికెందుకు ఇంటి దగ్గర ఏదైనా తేపడానికి బండి తీసా, బైక్ టెక్కుమని బైక్ కొత్త అప్పుడు ఏం పనులు చేసేవాళ్ళు? అదే మన ఇంట్లో వాళ్ళు అప్పుడు ఏం పనులు చేసేవాళ్ళు? ఎంత దూరం అయినా కూడా ఇప్పుడు బస్ స్టాండ్కి పోవాలంటే లగేజ్లు ఎత్తుకొని నెత్తిన సరికి ఎత్తుకొని నడుచుకొని పోతాడు. ఊరికి పోవాలంటే లగేజ్లన్నీ ఎత్తుకుని నడుచుకుంటూ పోతాడు. పెద్దగా ఆటోలు కూడా ప్రిఫర్ చేసేవాళ్ళు కదా. 50-20 మిగులుతుందని చెప్పేసి 10 నడుచుకుంటూ పోతామని చెప్పేసి. ఒకవేళ వేరే ఊరికి పోతే పల్లెలకి పోతే ఆటోలు ఉండేటివి కాదు. ఆటోకు 4 కిలోమీటర్లు నడచాలంటే ఏముంది లేప 10 మంది నడుచుకుంటూ పోతే మాట్లాడుకుంటూ పోతే 4 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చనే వాళ్ళు. ఇప్పుడు ప్రతి చిన్న దూరానికి బైక్ తీస్తాం. ఇంకొంచెం దూరం పోవాలనుకుంటే లెక్కలు ఎక్కువనే కదా మనిషికి. కారు మాట్లాడుకోబోతుంది. అంటే మనిషికి కంఫర్ట్ విపరీతంగా కంఫర్ట్ అయిపోయింది. కంఫర్ట్ పెరిగిపోయింది చాలా. ఎంత కంఫర్ట్ అంటే కూర్చొని చోటుకి అన్నీ వస్తాను ఉంటాయి. పనులు కూడా ఎట్లా అంటే చేసే బతుకుతారు కోసము ఎట్లా అడగాలంటే కంఫర్ట్వే కావాలా. మనిషి ఎట్లా కష్టపడేది ఎవరు చేస్తారా? పొలం పనులు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? సాఫ్ట్వేర్ జాబులు కావాలా, ఆఫీస్లో కూర్చొని చేసే పనులే కావాలి. నువ్వైనా నేనైనా కూడా అదే కదా. మెడిసిన్ ఇప్పుడు మనం మెడిసిన్స్ మాట్లాడుతాం కదా. యాక్చువల్గా చెప్పాలంటే ఈ టాపిక్ మళ్ళీ కూడా మాట్లాడచ్చు మనము. అంటే ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు నీ జాబ్ అయినా నా జాబ్ అయినా అన్నాను కదా. అది ఎందుకు అంటే దానివల్ల డబ్బు సంపాదించాలరా. ఆ టాపిక్ కావాలంటే మళ్ళీ మాట్లాడదాం. ఓకే రైట్. డబ్బు సంపాదించే టాపిక్ మళ్ళీ కావాలంటే మాట్లాడదాము. ఇప్పుడు మనం ఫుడ్ గురించే ఎక్కువ డిస్కస్ చేసినాం కాబట్టి ఫుడ్ గురించే ముందుకు పోదాం. ఓకేనబ్బా. నువ్వు చిన్నప్పుడు ఏం తిన్నావు నువ్వు చెప్పరా? నువ్వు ఇంట్లో ఏం పెట్టాలి? పొద్దున్న చేసిన నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మ్యాక్సిమమ్ ముందు అంటే నేనైతే తక్కువే ఇష్టం అంత లేకపోయింది, కానీ ఈ మధ్య నాకు బాగా ఇష్టం. కానీ ముందు నేను చిన్నప్పుడు ఎక్కువ తిన్నాను ముద్ద బాగా తింటాను రా. మన ఇంట్లో వాళ్ళు ముద్ద బాగా తింటాను. ముద్ద చట్నీలు పప్పు రుబ్బినట్టు కూడా మిక్సీలో ఎవరు రుబ్బుతాండే వేసి రోడ్లో రుబ్బుతాంటే ఇట్లా వాళ్ళతో పాటు మనం కూర్చొని రుబ్బుతాంటే అసలు ఏం శనగిత్తనాలు అన్నీ బాగా చేసి చట్నీలు మన కష్టంతో చేసుకుని మనం తీసుకుని అసలు ఆ టేస్ట్ బాగుండు. హెల్తీ ఫుడ్ కూడా అసలు వండరు. అసలు ఎంత హెల్తీ. ఇంకా ఏమన్నా అట్లా ఫుడ్. ఇంకోటి మెయిన్ నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ముందు ఏం తింటా అంటే చపాతీలు. ముందు చపాతీలు గోధుమలు ఆడిచ్చిన గోధుమలు లేకుంటే గోధుమలు ఆడించుకొని వస్తాను. అంగిట్లో దొరికేది కూడా ముందు బాగా అబ్జర్వ్ చేయి. ముందు ఈ తెల్ల గోధుమ పిండి లేదు ముందు. ఈ మధ్య ప్రతి అంగంలో తెల్ల గోధుమ పిండి వచ్చేసింది. మైదా మిక్స్డ్ తందూరి అట ఆశీర్వాదం. ఇంకోటి తెలుసా, నాకు కూడా అదే ఇష్టం. తెల్ల చపాతీలే ఇష్టం నాకు కూడా. కానీ అది ముందు లేదు కదరా. ముందు మనకి తెలియనప్పుడు ఏమంటే ఇదే తింటాడు, ఇదే ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఆల్టర్నేట్ తెలిసిందో అంటే ఈ ఎర్ర చపాతీలు నల్ల చపాతీలు కాకుండా తెల్ల చపాతీలు, ఆ తెల్లపిండి కనిపెట్టినారో ప్రతి షాప్లో వచ్చేసిందో నాకు ఫుడ్ అదే ఆ చపాతీలే నచ్చుతాయి ఇప్పుడు. ఆ చపాతీలు కూడా చాలా ఎఫెక్ట్ నిజం. అదే ఏమంటారు, డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆరోగ్యాన్ని దొబ్బుకుంటారు అంతే. అదే మామూలు దొబ్బుకోవడం కాదు. నేనే కాదురా, అందరూ చాలా మంది. మీ ఇంట్లో యా చపాతీ ఇప్పుడు వాడేది? ఆశీర్వాదే అంతే, మైదా మిక్స్డ్. ఆశీర్వాద్ కాదు మైదా మిక్స్డ్. వేరేది ఇంకోటి లూజ్ అమ్ముతారు, తెల్ల గోధుమ పిండి అడుగుస్తారు. అది కూడా అవసరం అంటే అదే తెచ్చుకుంటారు. ఆశీర్వాద్ అన్నా కొంచెం నల్లగా ఉంటుంది. ఈ తెల్ల గోధుమ పిండి తందూరి ఆట అది చూడు, తెల్ల టేస్ట్. అది ఆ టేస్ట్కి ఇదే అయిపోయినాం అనమాట. హెల్త్ కాదు ఇప్పుడు. అదేరా, ఎవరైనా ఇప్పుడు ఏం చేస్తానంటే టేస్ట్ అది బాగుందా అదే కాదు. కబాబులు, ఈ గోబీలు, పానీపూరీలు ఇవన్నీ టేస్ట్ బాగుంటాయి తినడమే. ఇప్పుడు ఇది మనం ఫుడ్ హ్యాబిట్స్ వల్లే ఇదంతా వస్తుందంటావా? ఇంక వేరే ఏమి ఉండవా? అదే చెప్తాను కదా, ఒకటి ఫుడ్, నెక్స్ట్ మనిషి పని చేస్తానులే ఒకే దగ్గర కూర్చొని కంఫర్ట్కి అలవాటు పడిపోయినాడు. ఈ అంటే ఆడళ్ళు కావచ్చు మొగళ్ళు కావచ్చు, కంఫర్ట్కి అలవాటు పడిపోయి కూర్చొని జాబులు చేస్తాను. కూర్చొని పని కూర్చొని చేసే పని, వ్యాపారాలు సరే అది బతుకు తెరువు పోతే పోనే. కనీసం పొద్దున్నే లేచి కానీ లేకుంటే సాయంత్రం కానీ నైట్ కానీ వాకింగ్లు కానీ ఏమన్నా వర్కౌట్లు చేస్తున్నారా? లేదు కదా. ఎంతసేపు ఇంటికి వస్తేనే అలసిపోయినామా, పనుకొనేసినామా. పొద్దున్నే మెయిన్ ఏమంటే పొద్దున్నే ఎవడు లేస్తాడు ఈ కాలంలో 5-5:30కి. అసలు 8, 7:30 ఖచ్చితంగా 7:30 ఆఫీస్కి వెళ్ళిపోవాలి. టకా లేయడము, స్నానము, బ్రష్లు అవి ఇవి చేయడము, పిల్లలు ఉంటే వాళ్ళ పనులు,
టిఫిన్ చేయడము పరిగెత్తడం, ఇంకా ఆఫీస్కి బైక్ వేసుకోను కార్ వేసుకోను ఆఫీస్కి. ఇంకా నువ్వు బాగా గమనించు కానీ మనిషి ఇంకా ఆరోగ్యంగా మొత్తం వాడు స్పాయిల్ అవ్వడానికి ఒకటి కారణం ఉంది చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? ఏమోరా, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ కావచ్చు, స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, పబ్లిక్ స్ట్రెస్ కావచ్చు, రకరకాల స్ట్రెస్, మానసిక ఒత్తిడి నుంచి మనిషి కుళ్ళి కృషించిపోయి సగము ఏమంటారు చూడు, పాజిటివ్గా ఉంటే గినా అదేదంటారు నమ్మకంగా ఉంటే ఎటువంటి దైనా కూడా వెళ్ళిపోతుంది. కొద్దిగా అట్లా అల్సర్ అయినా క్యాన్సర్ ఎందుకు చుట్టుకుంటుంటారు. అదే ఇప్పుడు ఈ బీపీలు షుగర్ రావడానికి స్ట్రెస్ కూడా మెయిన్ కారణం. చాలా మంది ఏమనుకుంటారంటే బీపీలు షుగర్లకి బీపీ అంటే ఉప్పు, షుగర్ అంటే చక్కెర అనుకుంటున్నారు. లేదు, నాకు ఇది చాలా నుంచి నవ్వు వస్తుందిరా, ఫిక్స్ అయిపోయినారు అనమాట. బీపీ అంటే ఉప్పు, షుగర్ అంటే చక్కెర, డయాబెటిక్ అంటే చక్కెర, అలా అలవాటు పడిపోయినా. చూసుకో, చార్లకు ఉప్పు తగ్గి బీపీ ఎక్కువ అయిపోతుంది, కాఫీలోకి దీనికి స్వీట్లు తగ్గించండి షుగర్ రాదు. ఎవరు చెప్పింది అది? అంటే ఒక రకంగా భయాన్ని పెట్టినారనమాట. ఇది ఎక్కువ తినేస్తారేమో, తగ్గించుకోండి అని మనలో పెద్దోళ్ళు చెప్పిన దాంట్లో ఇప్పుడు శాస్త్రీయ జీవనం ఉండేదన్నమాట. ఇంతకుముందు మంచి జీవితాలు, ఒక పద్ధతి, పొద్దున్నే కొంచెం అర్లీకి లేయడము, సూర్యాస్తమయం అదే మామూలుగా సూర్యోదయానికి ముందే లేయడము, మనమంతా ఇంట్లో వాళ్ళు పని, ఆడవాళ్ళంతా ఇంట్లో పని చేసుకుని ఇంటి ముగ్గేసుకుని వాళ్ళ పనులు చేసుకునే వాళ్ళు. మనం లేడీస్కి మంచి వాళ్ళు అనుకుంటారు, లేడీస్ ఏమనుకుంటారు, మాకి పనులన్నీ ఇంటి పనులు అనుకుంటారు, కానీ బెస్ట్ ఎక్సర్సైజ్ రా ముగ్గేయడము, కసువు నూకడము, అవన్నీ వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్. బాబా సినిమాలో స్టోరీ చెప్తున్నా నిజంగా ఆలోచించా. ఇప్పుడు చూడ నేనే తీసుకోపా ఎగ్జాంపుల్, జాగింగ్ ముందు పోతా అంటే ఇప్పుడు మానేసిన, నేను మానేసిన. నువ్వన్నా గుడి దగ్గరికి ఆడికి పోతానా పొద్దునే లేచి, నేను మానేసిన. ఈ మధ్య పొట్ట కూడా బాగా పెరిగింది, కానీ ఆడళ్ళు మానేసే పండ్ల ఇవన్నీ మానేసే పండ్లు కాదు కదా. ఇప్పటికే కసు నొక్కుతున్నారు కదా, ఇప్పటికే ముగ్గులు వేస్తున్నారు. కానీ ఎందుకంటే మొగోళ్ళ కంటే ఎంతో కొంత వాళ్ళకి వ్యాయామం జరుగుతుంది. ఖచ్చితంగా మంచి ఎక్సర్సైజ్, వాళ్ళు మనకన్నా కూడా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ రకరకాల రోగాలు, ఆరోగ్యం ఎంత బాగా కాపాడుకోవాలంటే మన పూర్వీకుల జీవన విధానాన్ని మళ్ళీ అనుసరిస్తే వీలైనంత వరకు, అంటే మనకున్న జాబులను బట్టి కొన్ని చేయలేకపోవచ్చు, కానీ ఆ జాబుల్ని బేస్ చేసుకొని ఉన్న టైంలో ఇప్పుడు ఏమంటారు తెలిస్తే, తింటే నేను అన్నట్టు వస్తేనే తినేసి పడుకునేసేది. అరిగేటప్పుడు మనకు శక్తి వచ్చేది. ఇప్పుడు ఇంకా అంటే మిడిల్ క్లాస్ అంటే కొన్ని ఇంకా అంటే పెద్ద నగరాలు కాకుండా కొన్ని ఉంటాయి ఊర్లు, ఆ ఊర్లలో నువ్వు చెప్తాను జరుగుతుంది. పెద్ద ఊర్లో ఏం జరుగుతుంది, 24 hours ఆఫీస్ నుంచి వచ్చి అలిసిపోయి ఉంటారు, తినేసి ఇప్పుడు బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, వేరే ఫారిన్ కంట్రీస్ ఇవన్నీ ఎట్లా అంటే ఆఫీస్ నుంచి వస్తారు అలిసిపోయి ఉంటారు, ఏందో జంక్ ఫుడ్లు అవన్నీ తినేస్తారు. ఆన్లైన్ తినేసి ఆన్లైన్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు తినేసి ఏం చేస్తారు, సినిమాలు చూడడము, బయటికి పోవడము, పబ్బులు, కల్చర్, వీకెండ్ కల్చరు. కొంతమంది డైలీ కూడా సినిమాలు చూసుకుంటూ కూర్చుంటారు. సినిమాలు అంటే అవంటే అంటే నిద్రపోకుండా సినిమాలు చూసుకుంటూ కూర్చుంటారు చాలామంది. లేట్ నైట్లో ఎక్కువసేపు మేలుకొని పొద్దున్నే 7:30-8కి లేవడం, వెళ్ళిపోవడం మళ్ళీ. అంటే ఏమంటారు మిషన్. పొద్దున్నే 8:30కి లేచినామా, ఆఫీస్కి పోయినామా, వచ్చినామా, మళ్ళీ ఇది చూసినామా, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్. అది ఇక్కడ కొన్ని ఊళ్ళలో తిన్నామా పనుకున్నా సేమ్ యాజ్ అందరి లైఫ్ అట్లా అయిపోయింది. చూడు, మనం ఎంత సంపాదించినా ఒకవేళ ఆరోగ్యము దెబ్బతింటే ఒకే రీజన్ తీసుకో, ఆరోగ్యం బాగానంత వరకు మనమైనా మన తల్లిదండ్రులైనా మన పిల్లలైనా బాగా మనతో పాటు ఆడుతుంటారు, పాడుతుంటారు, మనం బయటకు వెళ్తాము, పిలుచుకొని వస్తాము, ఎక్కడికైనా టూర్లు తిరుగుతుంటాము. ఒకవేళ సడన్ గా మనకి హెల్త్ బాగాయి బెడ్ రిటర్న్ మనం బెడ్కి అతికిపోయామంటే లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. కొన్ని రోజులు బాగుంటుంది, మనల్ని ఎంత ప్రేమించాలైనా కొన్ని రోజులు మాత్రమే మనల్ని బాగా చేసుకుంటారు. రోజుకి వాళ్ళకు విసుగొస్తుంది. ఒకరి మీద డిపెండెన్సీ అనేది చాలా దౌర్భాగ్యమైనది. మనకు బతుకున్న నాళ్ళు మంచి ఆరోగ్యము, అంటే మన పని మినిమం, అంటే మనకు చెప్పి మళ్ళీ ఇప్పుడు మన తల్లిదండ్రులే కావచ్చు, ఎవరికన్నా అట్లయిందంటే మళ్ళీ వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. మనకు లోపల ఒక ఫీలింగ్ ఉంటుందిరా, అంటే వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది, అంటే వీళ్ళని కనిపెట్టుకుని, అంటే నేనంటే అందరూ ఎవరిని తప్పట్టడం, తల్లిదండ్రులు చూసుకోవద్దని లేదంటే పిల్లలు చూసుకోవద్దనిలే, కానీ అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు. వీలైనంత వరకు అంటే
కొన్ని ప్రమాదవశాత్తు అనుకోకుండా జరిగే వాటిని మనం ఏం చేయలేము. జరుగుతాయి. దైవ నిర్ణయాన్ని మనం విధిపరంగా జరిగే దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు యాక్సిడెంట్లు కానీ అనుకోకుండా జరగడానికి ఎవడు ఏం చేయలేడు, నువ్వైనా నేను. కానీ ఇవన్నీ ఎట్లంటే ఈ ఫుడ్, మనం తినే ఫుడ్, ఈ వర్క్ స్ట్రెస్లు దీనివల్ల తెచ్చుకునేది. బయట కబాబు తింటాం, మనమే తింటాం, మనమే గోబీలు తింటాం, మనమే పానీపూరులు తింటాం. మన బ్యాచ్ అంతా కలిసినాడు ఏం చేస్తాం, రాండ్రా అని చెప్పేసి అందరూ కలిపి ఒక అంత వేసుకొని కబాబు తినేస్తాం. వాడు ఏ ఆయిల్ వాడతాడో తెలుదు, అసలు అది నిజం కబాబో తెలుదు. ఇప్పుడు ఆయిల్ గురించి చేసినావు కాబట్టి ఆయిల్లో ఒక టాపిక్ తీసుకుంటే, ఆయిల్ టాపిక్ తీసుకుంటే ఇప్పుడు 2-3 రకాలు ఉన్నాయి ఆయిల్. గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సంథింగ్ ఇంకా ఏవో కొన్ని ఉన్నాయప్ప. రిఫైన్డ్ ఆయిల్స్, అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ కదా. ఇప్పుడు ఎక్కువ వాడుతుంది గ్రౌండ్నట్ ఆయిలే, ఎక్కువ ప్రిఫర్ చేసేది గ్రౌండ్నట్ ఆయిలే. కానీ శనక్కాయలు అంటారా కేజీ శనక్కాయలు అంతే 150 ఉన్నాయి అనుకుంటా. 150 సంథింగ్, ఇంకా కొంచెం ఎక్కువ 160, 170 ఉందా అనుకో. ఆయిల్ ప్యాకెట్ ఎంతరా లీటర్? 130, 140 ఉంది. మరి 130, 140 కాదు, మొన్నంతా 160, 170 కూడా పోయింది కదా ఆయిల్ ప్యాకెట్ 1 లీటర్. మొన్న ఒక కొన్ని నెలల కింద 150 పైన పోయింది. శనక్కాయలు ఎన్ని శనక్కాయలు వేస్తే 1 లీటర్ ఆయిల్ అవుతుంది. శనక్కాయల కంటే ఇదే రేట్ ఎక్కువ 1 లీటర్ ఆయిల్. అది మనకి తెలిసినా కూడా, అందరికీ తెలుసు అయినా కూడా అదే తెచ్చుకోవడము వేయడం. ఇంకా మనకి ఎందుకంటే ఒకప్పుడు ఉండేటివి ఏంటివి, ఆడిచ్చిన గానుగులు నూనె, అవి ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఆడున్నాయి. ఇప్పుడు లేవు కాబట్టి మనకి ఏం చేస్తాం, అదే తెచ్చుకుంటాడు నూనెలో. ఇప్పుడు అదే ప్యాకెట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ప్యాకెట్లు అంతే. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు. షాపు పోతాం, మనకు కావాల్సిన లిస్ట్ రాసుకుంటాం, తెచ్చేసుకుంటాం. జనాలకి అవేర్నెస్ వచ్చింది చెప్పాలంటే ఈ మధ్యలో గత 1-2 సంవత్సరాలుగా. అంటే వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళు యోగాలు స్టార్ట్ చేసినారు కొంతమంది. అంటే యోగా వీక్, యోగా మంత్ అని చెప్పేసి గవర్నమెంట్స్ కూడా పెడుతున్నాయి. అంటే మనిషి తనందుకు తాను ఆరోగ్యాన్ని చేజేతిలో నాశనం చేసుకుంటాడు. ఎవరు చెడబెట్టండి, ఎవడో చెప్తే గిన నువ్వు చెడిపోవాల్సిన అవసరం ఉంది. నువ్వైనా నేనైనా కానీ స్ట్రిక్ట్గా ఉంటే గిన, ఆయన మన మంత్రి సత్యనారాయణ గారు ఇంటర్వ్యూ చేస్తారు రీసెంట్గా. ఆయన ఆరోగ్యానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఆయన చెప్పాడు, మీరు దీక్షలు తీసుకున్నప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, ఫుడ్ విషయంలో కావచ్చు, మీ శరీరం విషయంలో కావచ్చు, మీరు రొటీన్గా చేసే అలవాట్లు కావచ్చు, ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయి. అదే దాన్ని మీరు లైఫ్ లాంగ్ ఎందుకు ఉండలేరు అని ఏ మనిషికి ఆ మనిషి వాడందుకు వల్ల. ఇప్పుడు అదేంటారే, గుర్రం పిలిచిపోయి చెరు దగ్గర నిలబెడితే నీళ్ళు పిలుచుకోగలం అంతే. మనిషిని చెప్పగలం మాత్రం, ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలని. మనము ఇది చేయాలని అనేక లేదు, చేయరు కూడా. నువ్వు కూడా నాకు చెప్పానే ఫీలింగ్తో ఉంటారా, నువ్వు కూడా నాకు చెప్పేకి నా లైఫ్ నా ఇష్టం అనే దాంట్లో ఉంటారు. కానీ ఇవన్నీ పాటిస్తేనే లైఫ్లో బాగుంటాయి అంతే. అంటే ఇప్పటికి ఏమంటే, ఇప్పుడు రుచి కోసము బాగా అసలు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా, గోబీ దాని మీద స్పైసీగా కబాబులు దాని మీద వేసి ఐటమ్స్ చూసి ఏముంటారో సమయం ఫస్ట్ కొనేద్దాం మీ దగ్గర, వీళ్ళ దగ్గర తీసుకుందామని. ఆ యాడ్లు కావచ్చు, మా రెస్టారెంట్లో బాగుంటుంది కదా, మా గోబీ బాగుంటుంది, మా పానీపూరి బాగుంటుంది. మనం కూడా ఎగేసుకోపోయిన వాళ్ళే ఇప్పటికీ తింటున్నాము, ఏమిటి కాదనుకోలేక, పిల్లల్ని కాదనలేక. కొన్ని సందర్భాల్లో తప్పక మనం కూడా తింటున్నాం. ఎందుకు మనం కూడా స్ట్రిక్ట్గా పెట్టలేము అంటే, సమాజము మిస్లీడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నా పిల్లలు నేను బయటకు పిలుచుకోలేదు అనుకో, బాగా గమనించు, నేను మావుని రే బంగారీని మావుని పిలుచుకొని బయటికి పోదాం అంటే, వద్దులే రావని తినకూడదు అంటే, పోనా నువ్వు నాకేం తీసివో, వాళ్ళు చూడు వాళ్ళ నాన్న చూడు డైలీ పిలిచిపోయి పానీపూరి గోబీ తినిపిస్తాడు. ఎగ్జాక్ట్లీ అదే. నువ్వెందుకు నన్ను పిలుచుకుపోవు? మనమేం ఆలోచిస్తాము అంటే, నువ్వేం ఆలోచిస్తావు, బయటికి పిలిచిపోతే ఇవన్నీ చెత్త అంతా తినాల్సి వస్తుంది అన్నట్లు ఆలోచిస్తాము. కానీ పిల్లలు కానీ బయట వ్యక్తులు కానీ ఏమంటుంటే, వీళ్ళు పిల్లల్ని బయటకే పిలుచుకుపోరా, ఏది తీసిరు పిసినారు అనుకుంటారు, ఏని తీసిరు, వాళ్ళని ఏడిపిస్తా అంటారు పిల్లల్ని, అట్లా మిస్లీడ్ చేసేస్తున్నారు. ఇదే ఈ సమాజం కూడా మనల్ని మోసం చేస్తాం అనమాట. సమాజానికి భయపడి కూడా మనం బయట పిలిచిపోవాల్సి వస్తుంది. నేనే పిలిచిపోతాను బయట తప్పకుండా, లేదు రాను స్వామి మీతో ఆలోచిస్తే. మళ్ళీ ఇంకొకటి, ఆరోగ్యము పిల్లలు చెడిపోవడం మొబైల్ ఫోన్లు కూడా కారణమే. ఇప్పుడు బయటకు ఇప్పుడు మనకు టైం టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. ఈ టాపిక్ రోజు మంచి పాయింట్ తెచ్చినావురా. ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్తాను, మొబైల్ లేకపోతే ఇప్పుడు తింటానులే, కానీ ఇది ఒక లైన్తో అయిపోయే టాపిక్ కాదు కాబట్టి మళ్ళీ ఒక రోజు పెట్టుకుందాం. మొబైల్ ఫుడ్ పిల్లలకి ఎట్లా అడిక్ట్ అయిపోయింది. జనాలు మళ్ళీ ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అని నువ్వు కానీ నేను కానీ ఏమైనా చెప్పగలమా, ఆలోచించగలమా? నేనైతే ఒకటి చెప్తాను రా, నా ఒపీనియన్, పొద్దున్నే వీలైనంత వరకు. ఇప్పుడు ఎట్లా ఉద్యోగాలు అనేది చెప్పలేం, కానీ నీకు టైం ఉందనుకో,
నువ్వు పొద్దున్నే రాత్రి 8 గంటలకు వచ్చినావు అనుకో, వీలైనంత వరకు తొందరగా తినేసి కొద్దిసేపు వాకింగ్ చేసి రాత్రిలో పడుకునేసి మార్నింగ్ ఎంత వీలైనంత అదే సూర్యోదయం ముందే వీలైనంత వరకు లేచి కొద్దిగా ఇప్పుడు కాఫీ టీలు అనేవి కూడా గ్యాస్ట్రిక్లు అవి ఎక్కువైపోతున్నారు. పెద్ద దెబ్బ తెలుసు అది హార్ట్ స్ట్రోక్ లేదంటే గుండె నొప్పో గ్యాస్ట్రిక్ తెలియక అదే ఆ గ్యాస్ట్రిక్ ని భయపడిపోతాను. ఇక్కడ ఏమైతుందంటే పట్టేస్తుంది గ్యాస్ట్రిక్ అది ఇక్కడ పట్టేస్తుందా, అదేమవుతుందంటే అది ఒక 5 నిమిషాలు అయినా కూడా తగ్గదు. 10 నిమిషాలు అట్లా ఉండే వాళ్ళకి ఇదేదో హార్ట్ అటాక్ అనుకునేస్తారు. ఇదేదో హార్ట్ అటాక్ వచ్చింది. మనం కూడా మిడ్ నైట్ లో సందర్భంలో నేను కూడా మొన్న నా వైఫ్ కూడా సేమ్ ఏడుస్తాను పనుకునేసింది. హాస్పిటల్ పోయి పనుకోబెట్టి సెలైన్ ఎక్కించి గ్యాస్ట్రిక్ అని చెప్పి ఇంకా వాళ్ళు డాక్టర్లు అట్లా భయపడిపోతాను. ఇంకోటి చెప్పు దానికి కాఫీలు టీలు మానర్రా, మనం కూడా మానం. సరే పోతే పోనీ, కానీ కొన్ని చేంజెస్ చేసుకుంటే లైఫ్లో కొన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే కొంచెం బెటర్ అవుతుంది. నాకు తెలిసి ఫాస్ట్ ఫుడ్లో అవాయిడ్ చేయరు, ఎందుకంటే అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా. కొన్ని సందర్భాల్లో పెట్టి వాట్సాప్ పెట్టేస్తే ఒక నేను ఈడు పోయి తిన్నానని చెప్పేసి వాళ్ళకి ప్రెస్టేజ్ స్టేటస్ అనమాట. పెట్టిన తర్వాత అంటే పిల్లలు కూడా కొంచెం కాలం కానీ వీలైనంత వరకు తగ్గించుకొని ఇంట్లో చేసిన వంటలు మనకు అంటే అంటే మన లైఫ్ స్టైల్ని కొద్దిగా మోడర్న్గా కాకుండా అంటే లైఫ్ స్టైల్ మోడర్న్గా ఉన్నా కూడా అలవాట్లు మాత్రము ఓల్డ్గా ఉంటేనే చాలా బాగుంది. ఇంట్లో మాత్రము వింటేజ్ ఉండాలా. అదే కదా మనకు వింటేజ్ అంటే మనకు కూడా మెయిన్ ముద్ద చేసుకోవాలా, రాగి ముద్ద చేసుకోవాలా ఇంట్లో. ఇంకోటి వచ్చేసి ఒకటి చూసుకుంటే కొన్ని సంవత్సరాల కింద మనకి దొరుకుతానులే, ఇప్పుడు మళ్ళీ ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చేయడం వల్ల మళ్ళీ ఏమైందంటే చిరుధాన్యాలు పెరుగుతాయి, మిల్లెట్స్ పెరుగుతాయి ఈ మధ్య మళ్ళీ ఫాలో అవుతున్నారు చాలా మంది సిటీస్లో కూడా. ఈ మధ్యలో ఆ ప్రోడక్ట్లు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఏమంటారు కొర్రలు, సామలు, బరికలు ఇవి దొరుకుతున్నాయి ఇప్పుడు. అవి తెచ్చుకొని దాంట్లో కొర్ర ఉప్మా ఉంటుంది తెలుసా, అద్భుతంగా ఉంటుంది. నేను ఒక దగ్గర ముందు పని చేస్తానప్పుడు మా దీంట్లో అమ్ముతాను కొర్రలు తెచ్చుకొని ఉప్మా చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది. బరిగతో పెరుగన్నం చేస్తారు, బరిగ రైస్తో పెరుగన్నం చేస్తారు, ఎక్సలెంట్. అసలు తింటే టేస్ట్ అదిరిపోతుంది. దాన్ని ఏమంటారు మామూలుగా ఇప్పుడు నువ్వు చెప్తా అంటే ఇది కొర్రలు సామాన్ కాదు అంటే ఆ లైఫ్ని ఏమంటారు చెప్పు. వింటేజ్ కాదు మామూలుగా అంటే చాలా శాస్త్రీయంగా ఆ లైఫ్ స్టైల్ని ఏమంటారు చూడరా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది చూడు. అంటే మనము మామూలుగా ప్రకృతి సిద్ధంగా దొరికే వాటిని కరెక్ట్గా తీసుకుంటే సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ విధానం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయి అవి వాడాల. అవి ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇంట్లో ఈ జంక్ ఫుడ్లు ఇవే కాకుండా ముద్ద చేసుకోవాలా, ఈ మిల్లెట్స్తో ఏదన్నా కనీసం వారంలో 1-2 రోజులన్నా మిల్లెట్స్ తినాలా. సరే మనం ఏం తింటున్నా కూడా మెయిన్ ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా. పొద్దున్నే వాకింగ్, జాగింగ్, కొన్ని యోగాను చెప్పినట్టు సూర్య నమస్కారం. యోగా అంటే సూర్య అని వస్తాయి అంటే ఒకటని కాదు, నీకు ఏది ఎక్కువసేపు వాకింగ్ చేయి. అంటే మన తొందరగా బాడీకి సపోర్ట్ చేయలేదు అనుకో, ఎక్కువసేపు వాకింగ్ చేయి. తర్వాత చిన్న ఎక్సర్సైజ్ చేయి. నీకు బాడీ కంఫర్ట్ ఎక్సర్సైజ్లు వీలైనంత వరకు వాకింగ్ చేయగలిగితే మ్యాక్సిమం మన బాడీ సెట్ అయిపోతుంది. తినే వెంటనే నిద్రపోవడము. మన అదేదో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటర్వ్యూలో చెప్పి చూడ 30 రకాల జబ్బులు మంచి నీళ్ళు, సురక్షితమైన నీళ్ళు తాగితే చాలు 30 రకాల జబ్బులు వెళ్ళిపోతాయని చెప్పాడు. ఇంటర్వ్యూ బాగా అబ్జర్వ్ చేసినావా? అంటే నీళ్ళు కూడా కల్తీనే. నీళ్ళు బాగా గమనించినావా? చూడు ఇన్ని టాపిక్లో నీళ్ళ గురించి మాట్లాడాలి. మనకి ఎంత ఇంపార్టెంట్ చెప్పు నీళ్ళు. ప్రతి దాంట్లోనూ ప్రతి విషయానికి నీళ్ళు. ఆర్ఓ వాటర్, ఫిల్టర్ వాటర్ యాక్చువల్గా ఫిల్టర్ వాటర్ మంచిది కాదు అనేది చాలా మంది చెప్తారు. దానివల్ల మోకాళ్ళ బోన్స్ మెయిన్ బోన్స్ వీక్ అవుతాయని చాలా మంది చెప్తారు. కానీ ఇప్పట్లో ఏదో మారుమూల పల్లెల్లో కూడా వెళ్ళిపోయినాయి. ఆ వాటర్ ఇది వస్తుంది అనమాట, జీప్ వాటర్ వెహికల్ వస్తుంది, ఏమంటారు దాన్ని, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి మైక్ వేసుకొని వస్తారు, పట్టుకునేస్తారు, బిందుల్లో పట్టుకునేస్తారు, అవే తాగుతున్నారు. కొంతమంది ఇంకా చాలా మంది ఈ ఇంట్లోనే పెట్టుకునేస్తారు, వాటర్ ఇంట్లోనే పెట్టుకున్నారు, అవే తాగుతున్నారు. దాదాపు 100% అదే అయిపోయింది. డైరెక్ట్ వాటర్ ఎవరు తాగుతున్నారు? చెరువు నుంచి వచ్చే నీళ్ళు కానీ చెరువులో స్టోర్ అయినటివి. చెరువు నీళ్ళు పక్కన పెడితే మనము ఎక్కడైనా బయటకు పోతే బాటిల్ ఎప్పుడైనా తీసుకున్నావు, కొండకు పోయినప్పుడు నువ్వు
మనం బాటిల్ తీసిపోతాంటిమే ఎప్పుడు తీసిపోతా అంటే ఎప్పుడు అసలు పైన పట్టుకుని బాయిల్లో పట్టుకుంటా అంటే అసలు చిన్న చిన్న దాంట్లో ఉంటే అవి ఎట్లున్నా కానీ కొంచెం నీట్ గా చేసేసుకొని తాతా అంటే నీట్ గా క్లీన్ చేసేసుకొని దాంట్లో తాగేస్తాను అందరూ. ఇంట్లో కూడా ఇంట్లో కూడా చెప్తాను నేను, ప్రతి ఇంటికి కుళాయి ఉంటాండ, మెట్లు దిగి కిందికి గుంతలోకి దిగి బిందెలతో పట్టుకొని తాగుతా అంటే అవి యాడివి యాడి చూస్తాను ఆ నీళ్లు చెరువుల్లోనూ మన దీనిలో వర్షాలు పడితే వచ్చిన చెరువు దాన్ని స్టోర్ చేసి మన కుళాయిలో ఇడుస్తాండే ముందు పంచాయతీ ముందు రే నీళ్ళు వచ్చినారా మీ ఏరియాకి ఈరోజు మా ఏరియాకి నీళ్ళు వచ్చినారా అంటే నీళ్ళు ఇడిచినారా అనుకుంటాంటే కదా. ఇప్పుడు ఏడున్నాయి అవి, ఇప్పుడు అంతా ఇవే సంపేసినామా నీళ్ళు పట్టినామా స్నానాలు గినాలు చేసినామా ఆ వాటరే ప్యూరిఫై అయ్యి మళ్ళీ మన ఇంట్లో డ్రింకింగ్ వాటర్. నీళ్ళు మోసేవాళ్ళు ఎంత దూరం నుంచి అయినా, నీళ్ళు రాలేదంటే ఎంత నీళ్ళు మోస్తాడు. కనీసము స్నానం చేసే కూడా ఇప్పుడు అన్ని ఇట్లా ట్యాప్లో స్విచ్లు వేసుకుని టింగని తిప్పితే డర్ర నీళ్ళు వచ్చేస్తాయి, వేడి నీళ్ళు దవదవ నీళ్ళు పోసుకోవడం బయటికి పరిగెత్తి వచ్చేయడం. అసలుకి అన్ని మనిషికి కాయ కష్టం అనేది లేదు, కాయ కష్టం చేయకుండానే మనిషి సగము. మా తాతలు తక్కువలో 70-80 పైన బతికినారు. 80 బ్రహ్మాండంగా ఇప్పటికీ ఉన్నారు. 90-95-96 తాతల్లో ఇప్పటికి వాళ్ళ అలవాట్లు ఒకటే, బయట ఫుడ్ అనేది లేదు వాళ్ళు. అంటే లైఫ్ స్పాన్ అనేది ఎందుకు ఇంత తగ్గిపోతుంది ఇప్పుడు దాదాపు 60-50-70 లోపే 70 లోపే 60 ఏళ్ళ బతికి ఏదో అంటారు చూడండి, 60 ఏళ్ళ బతికి పిల్లలకి పెళ్లి చేసేసి నా పని అయిపోయింది స్వామి అనిపించుకో అనే స్టేజ్కి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టు నేను 60 ఏళ్ళు బతికేది మనిషి మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నాడు. అందుకు అంటే మన అలవాట్లు, మన ఆహార అలవాట్లు, మన జీవన విధానం అనమాట, అంటే మన లైఫ్ స్టైల్, ఆ రెండు మారకుండానే మనం ఏం చేయలేం. మొత్తానికి లాస్ట్గా ఏమంటావు చివరిగా ఏమేమి మార్పులు రావాలంటావు? ఫుడ్లో ఏమేమి రాలా? ఫస్ట్ మనం మన ఫుడ్లో కన్నా ఫస్ట్ లైఫ్ స్టైల్ అర్లీగా లేయడం. అంటే నైట్ షిఫ్ట్ ఉండే వాళ్ళకి మనం ఏం చేయలేము అనుకో, కొందరికి ఉద్యోగాల వల్ల ఏం చేయలేము. వాళ్ళు కూడా వీలైనంత వరకు వాడు వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు, అంటే వాళ్ళ షిఫ్ట్లు వాళ్ళ ఉద్యోగాల దీన్ని బట్టి వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. కొద్దిగా ఎక్కువసేపు నిద్రే కాకుండా నిద్రపోవాల, తగినంత నిద్ర కూడా ఆరోగ్యానికి మంచిది. ఒకటే పొద్దున్నే అర్లీగా లేయడము, వీలైనంత వరకు శరీర శ్రమ, అంటే హ్యాపీ ఏదో ఒకటి వాకింగ్ జాగింగ్ పట్టాలా మనిషికి, ఏదో నువ్వు ఒక గంట నిద్రపోయి గంట ముందులే చాలా, ఆ గంట చాలా నీకు, ఓకేనా. వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్లు అవాయిడ్ చేసేసి పిల్లలకు కూడా అంతే 10 రూపాయలు ఏందో వీళ్ళు 7 సార్లు 10 రూపాయలు ఇచ్చి కురుకురే తినిపో, లేస్ తినిపో, చాక్లెట్లు తినిపో, అవి ఏం మంచి చాక్లెట్లు ఏంటో మనకు తెలియదు. స్కూల్లో అట్లా తయారైనాయి, స్కూల్ చుట్టుపక్కల ఇవి. తర్వాత బయట ఇంకా చాట్స్ అంటారు, సాయంత్రం అయితే చాట్స్ అంటారు పిల్లలు. ఇవన్నీ అవాయిడ్ చేసి వీలైనంత వరకు ఎప్పుడో ఒక రోజు అని ఒక టార్గెట్ పెట్టుకొని వీలైనంత వరకు మంచి ఆహారం, అంటే మన ఇంట్లో చేసుకునే ఆహారం కల్తీ ఉండదు. అమ్మ చేసింది అంటే మన వాళ్ళు చేసినారంటే చాలా ఆనందంగా, అదే మన పిల్లలు తింటారని వాళ్ళు బాగా ఆనందంగా చేస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ బయట ఫుడ్ని అవాయిడ్ చేయాలంటే ఒక పని చేయొచ్చు, ఇంట్లోనే రకరకాల ఐటమ్స్ చేస్తే స్టోర్ చేసేది. ఇప్పుడు నువ్వులు ఉంటాయబ్బా, చేస్తే వారం తినొచ్చు, డబ్బాలో వేసి పెడితే వారం తినొచ్చు. అట్లా కొన్ని ఇప్పుడు ఇదేది శనక్కాయలు బెల్లం వేసి బెల్లం పాకం చేస్తారు కదా, బర్ఫీ లాగా, అవి చేస్తే ఎంత మంచిది, బ్లడ్కి ఎంత మంచిది శరీరానికి. అవి ఎక్కువ రోజు స్టోర్ కూడా ఉంటాయి, అవి చేసినా కూడా వారం పెట్టినా కూడా అవి కూడా ఉంటాయి. అట్లాంటివి ఇప్పుడు పిల్లలు తినరవే, ఒక్కసారి దాన్ని అలవాటు చేస్తే తింటారు. ఇంకోటి సీజనల్ ఫ్రూట్స్ కూడా బాగా తినాలి. సీజనల్ ఏ సీజన్ కాదు ఎవరు తింటున్నారు, ఫ్రూట్సే తగ్గించేసినారు. మళ్ళీ ఈ మధ్య కొంచెం చేంజెస్ వచ్చింది, ఈ మధ్య కూడా కల్తీనే కదా, హైబ్రిడ్ తింటారు. కానీ మనకు మామూలుగా నాటివ్ దొరకడం లేదు. నాటివ్ దొరికితే అవే తినేది, దొరికితే వీళ్ళంతా మామిడికాయలకి మనం దొంగతనాలు పోతాయి. మామిడికాయలు, జామకాయలు, సపోటా, పరెంకాయ, అన్నిటికంటే పరెంకాయ, పగలగొట్టి ఎలగపండు దంచి బెల్లము జీలకర్ర వేసి సో మొత్తానికి అయితే ఫైనల్ గా ఫుడ్ లో చేంజ్ కొంచెమన్నా చేంజ్ రాలా, నీ లైఫ్ స్టైల్లో కొంచెమన్నా చేంజ్ రాలా. లేకపోతే ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడినంత చెప్పాలంటే ఫుడ్ ముందు ఇప్పటికి వర్సెస్ అని పెట్టుకోవచ్చు కదా, అంటే ఖచ్చితంగా అప్పటికి ఇప్పటికి ఫుడ్ ఇప్పుడు ఆరోగ్యం అప్పుడు ఇప్పుడు అని పెట్టుకో, ఆరోగ్యం అప్పుడు ఇప్పుడు, అలవాట్లు అప్పుడు ఇప్పుడు, నువ్వు ఏదైనా కంపేర్ చేసుకో అప్పటికి ఇప్పటికి. అంటే ఎలా జీవించినా కన్నా ఎంత హ్యాపీగా ఉన్నావు, ఆరోగ్యం బాగుంటే హ్యాపీగా ఉంటావు. ఒక్క 2 రోజులు ఆరోగ్యం బాగాలేకపోతే మెంటల్గా ఎంత వీక్ అయిపోతాం మనం. కానీ
అంటే ఆ 2 రోజులు మంచం మీద ఉన్నది తిరిగి లేచినాక కూడా మనకి ఇంకా అప్పుడు కూడా సాదా కాదు. 4వ రోజు నీకు బాగుంటుంది, అయినా కూడా నువ్వు వీక్గా ఉంటావు. చూడ అంటే మనము ఇంత కష్టపడి ఎందుకు చదువుతున్నాము? భవిష్యత్తు బాగుండాలని చదువుతున్నాం. ఆ భవిష్యత్తు ఇంకా బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాలి మనిషి. ఎవరికి వాడు, నేనైనా నువ్వైనా ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఏమంటారు చూడది, వాడందుకు వాడు నిర్ణయం తీసుకుంటే తప్ప, ఎవరికి వాళ్ళు తీసుకుంటే తప్ప ఎవరు మారరు. వాళ్ళ అలవాట్లు మారు, వాళ్ళ ఆరోగ్యాలు మారు. ఎంత చేసినా కూడా వాళ్ళందుకు వాళ్ళు మారి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆహారపు అలవాట్లు, జీవనశైలి మారంది మనం ఏమి చేయలేం. కానీ అందరూ హ్యాపీగా ఉండాలా. అదే సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. వచ్చే చూడు లాస్ట్ 3 సర్వే జన సుఖినో భవంతు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మహాభాగ్యం. అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. ఓకే.